బ్యాంకులు, పరిశ్రమల ఏర్పాటు ద్వారానే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక బోయిగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక సహాయం అందించడంలో కోఆపరేటివ్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల స్థానికులు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. మ్యాక్స్ సొసైటీ చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ బ్యాంకు ప్రారంభోత్సవానికి సహకరించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా కొనసాగాలని, ఇందుకు శాసనసభ్యుల నిరంతర సహకారం అవసరమని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, బ్యాంకు నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళ సార్ ఇటు చూడండి సార్, ఇచ్చేయండి సార్. ఓకే సార్. చూడాలి. సార్ పక్కగా బలివే ఈ రోజున మొట్టమొదటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి కొప్పరపు శాఖర్ గారు ఒకసారి చూడండి. అంటే ఇప్పుడే సార్ అడిగారు మీ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మెయిన్ టార్గెట్ కస్టమర్స్ ఎవరంటే, ఇది పెట్టడానికి 2022లో ఒక చిన్న బార్బర్ షాప్ నడుపుకునే దంపతులకి కమర్షియల్ బ్యాంక్స్ హౌసింగ్ లోన్ ఇవ్వక వాళ్ళిద్దరు కూడా చాలా నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నప్పుడు ఒక రూమ్ లో కూర్చుని ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే కిరాణా షాప్ కానీ లేదంటే బార్బర్ షాప్, చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలకి బ్యాంకులకు లోన్లు వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి, సిబిల్ రిపోర్ట్స్ కావాలి, ఎంఎస్ఎంఈ అంటారు, లేబర్ అంటారు, ఉద్యమం సర్టిఫికేట్ అంటారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, సిఎంఏ డేటా అంటారు. ఇన్ని రిక్వైర్మెంట్స్
ఒక సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తుడు మీట్ అవ్వడం అనేది కష్టం. సో అలాంటి సెగ్మెంట్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళకి మనం లోనింగ్ ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మ్యాక్స్ సొసైటీని జంగారెడ్డిగూడెంలో ప్రారంభించడం, అక్కడ విజయవంతం అవడం. సో ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్ బేస్ ని చేసుకుని ఈ రోజున ఇక్కడ కూడా బ్రాంచ్ ప్రారంభించడం నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అలాగే చివరిగా మాట ఏంటంటే, నేను సార్ చెప్పినప్పుడు ఇలాగ ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం సార్, మీరు రావాలంటే ఎమ్మెల్యే గారు ఒకటే అడిగారు, ఇక్కడ ఎంతమందికి మా చింతలపూడిలో నువ్వు ఉద్యోగాలు ఇస్తావు? సుమారు ఒక 8 మంది 10 మందికి అయితే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండదు సార్. ఒక 1000-1500 మందికి మేము ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాం. స్మాల్ స్కేల్ సెక్టార్లో ఎవరైతే బిజినెస్లు చేస్తారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం. ఇది ఒక నమ్మకమైన సంస్థ, ఒక ప్రిన్సిపల్స్తో సిస్టమ్స్ ప్రొసీజర్స్ 100% కంప్లైన్స్ ఉంటుంది అని చెప్పినప్పుడు సార్ ఒకటే చెప్పారు, ఇక్కడ ఎవరైతే బిజినెస్ పీపుల్ వస్తారో 100% నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నీ కోసం పని పెట్టుకుని నేను అసెంబ్లీ అయిన వెంటనే బయలుదేరి చింతలపూడి వస్తానని మాట ఇచ్చారు. మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ చూసి కేవలం నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం నేను పని పెట్టుకుని నీ కోసం వస్తానని మాట ఇచ్చి ఈ రోజున మాట నిలబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించింది తపస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిబ్బన్ కట్ చేసింది. ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆయన రిబ్బన్ కట్ చేసిన తర్వాత 2 నెలల్లో పర్మిషన్లు అన్నీ వచ్చినాయి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా కూడా జీవో కూడా తెచ్చుకున్నాం సార్ రిబ్బన్ కట్ చేసిన తర్వాత. ఈ రోజున అది కూడా విజయవంతంగా నడపడుతుంది అక్కడ జంగారెడ్డిగూడెంలో. సో ఇక్కడ కూడా సార్ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ కూడా మేము కంటిన్యూ చేస్తామని, ఆ స్పిరిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ చింతలపూడి పట్టణ అలాగే పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా బ్యాంకు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కానీ లేదంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ నమ్మకంగా నడిపిస్తామని, జంగారెడ్డిగూడెంలో ఆ రోజున ఏదైతే చెప్పామో ఈ సంస్థ 100 సంవత్సరాలు నడపబడే సంస్థ అని ఈ రోజున అన్నట్టుగానే 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ బ్రాంచ్ పెట్టాం. భవిష్యత్తులో ఏలూరు, విజయవాడలో కూడా బ్రాంచ్లకి వెళ్ళబోతున్నాం. ఈ బ్రాంచ్ క్లిక్ అయిన తర్వాత ఏపీ టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. అన్ని కలిసి వస్తే ఇదే చింతలపూడిలో మా తపస్ పబ్లిక్ స్కూల్ కూడా బ్రాంచ్ పెడతామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కొంతమంది ఎంప్లాయీస్ కి జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి మరి ఫాలోఅప్ చేస్తూ వస్తుంటే మరి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాము, తర్వాత కమిషనర్ కలిసాము, అన్ని ట్రెజరీ కలిసాము, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ కలిసాము. అది ఈ రోజున మధ్యాహ్నానికి జీవో వచ్చినాయి. సో మనతో మొత్తం స్టేట్ లో 3 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి ఇలాంటి ఇష్యూ ఫేస్ అయ్యి. ఐ థింక్ చింతలపూడి, పొదిలి, కొత్తపేట. సో ఈ 3 కూడా ఈరోజు జీవో వచ్చింది. సో ఈ విషయంలో ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు వచ్చి సార్ మా లాగిన్స్ లేవు, మేము బిల్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాము, అంత లేట్ అయిపోతున్నాయి, ఎట్లా జీతాలు కూడా అన్నప్పుడు నాకు రోజు తిరుగుతూ ఉండేది. సో ఈ రోజు కొంత నాకు రిలీఫ్ ఉంది. బట్ ఎనీవేస్ మన కృష్ణ గారికి అలాగే వారి మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి, మరి వాళ్ళ ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి అందరికి కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీ యొక్క సక్సెస్ ని ఇంకా 10 టైమ్స్ ముందుకెళ్ళాలి. ఇలాంటి బ్రాంచెస్ మరి ఈ యొక్క సెక్టార్ లో అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో వివిధ సెక్టర్స్ లో కూడా ఓపెన్ చేసి మరి మీతో పాటు ఏదైతే మీరు డివిడెండ్ గా ఇస్తా అంటున్నారో అది నాకు చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే అది మన జీడిపికి యాడ్ అవుతుంది కాబట్టి, మన పర్ క్యాపిటల్కి యాడ్ అవుతుంది కాబట్టి. సో దాంతో ఎమ్మెల్యేగా నా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది కాబట్టి అది కోసం నేను అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. సో మరొకసారి అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ.